ప్రియాతి ప్రియమైనటువంటి దేవీ భక్తులకు మనవి. నా పేరు సౌమిత్రి వేణుగోపాలాచార్యులు. నేను అర్చకునిగా జీవిస్తూ ఈ ఆలయంలో జీవిస్తున్నాను. ఇక్కడ విశిష్టమైనటువంటి విషయము ఆలయ ప్రశస్తి గురించి చెబుతున్నాను. భూమికి 6 అడుగుల దేవుగా అమ్మవారు ఒక శిలాఫలకం పైన నైసర్గిక ఆకారంగా శయన దశలో తూర్ముఖంగా చూస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ మంగళప్రదమైన కుంకుమభరణి చేతిలో పట్టుకొని వెలిసింది. ఈవిడ పేరు ఎల్లమ్మ. ఎల్లమ్మ అనగా తమిళంలో అందరికీ తల్లి అని అర్థం. ఈవిడ దగ్గర నుంచి పవిత్ర జలం అన్ని కాలాల్లో జలప్రవాహంగా వస్తూ ఉంటుంది. ఆ జలాన్ని స్నానపానాదులుగా చేసి భక్తులు వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా అర్చనలు, అభిషేకాలు, మొక్కుబళ్ళు చెల్లించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. తర్వాత ఈ భాగ్యనగరంలో వాసులేగాక చుట్టూ నలు ప్రాంతముల గుండా కూడా వస్తారు. తర్వాత నిత్యము చండీపారాయణము, హోమాది క్రతువులు కూడా జరుగుతాయి. అమ్మవారు అనుగ్రహం చేత శుభం జరుగుతుంది. ఎవరైతే స్మరిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళ పాలిట అమ్మవారు అండగా ఉండి అన్ని వేళలో సర్వదా రక్షిస్తుంది. తర్వాత ఆషాఢ మాస విశిష్టమైనటువంటి మాసం అమ్మవారికి. హైదరాబాదులో ఉన్నటువంటి వాస్తవ్యులకు అమ్మవారు ఇలవేల్పు అమ్మవారు. అందుకొరికి ఆషాఢ మాసంలో కళ్యాణం అమ్మవారు ఆషాఢ మొదటి మంగళవారం, రెండవసారి అమ్మవారికి శాకాంబరి అని ప్రకృతిలో వెలువడినటువంటి కూరగాయలు, ఫలపుష్పాదులు కూడా అన్ని అమ్మవారికి సమర్పించి ఒక శాకాంబరిగా అలంకారం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత బోనాల పండుగ, దీన్ని దివ్యోత్సవం కూడా అంటారు. ఆ దివ్యోత్సవంలో ఎవరైతే అమ్మవారిని తరిస్తారో, స్మరిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళ పాలిట అమ్మవారు ఉండి అమ్మవారి అందరికి కూడా ఆషాఢ మాస శుభాశిస్సులు అని ఆశీర్వదిస్తుంది. దాని ప్రభావం వలన అమ్మవారు ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో, అష్టైశ్వర్యములతో, భోగభాగ్యములతో శుభంగా ఉంటుంది. శ్రీరస్తు శుభమస్తు. అమ్మవారి ఆశీర్వాదన భక్తులందరికీ కూడా విజయ ఫలప్రాప్తిరస్తు. ఆషాఢ మాసంలో ఎవరెవరు సాంప్రదాయ ప్రకారంగా పులుపు, తెలుపు, షడ్రుచులు, తర్వాత ప్రీతికరమైనటువంటిది అన్ని అన్నకూటంగా చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాధాన్యత బట్టి అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారిని ఆశీస్సులు పొందుతున్నారు.